తెలంగాణలో కేసీఆర్ను గాని, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గాని అధికారం కోల్పోకుండా సంక్షేమ పథకాలు కాపాడలేదు. ఈ వాస్తవాన్ని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ 6 పేరిట సరికొత్త హామీలు ఇచ్చారు. అమ్మ ఒడి స్థానంలో తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సాలీన 15,000 రూపాయల వంతున పంచుతామని ప్రకటించారు. వృద్ధాప్యపు పెన్షన్లు మొత్తాన్ని ఏకంగా 4,000కు పెంచారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఆర్థికంగా అంతో ఇంతో పటిష్టంగా ఉన్న తమిళనాడులో కూడా పెన్షన్లు 4,000 లేవు. ఇదే కాకుండా మహిళలకు ఏటా 15,000 వంతుని ఇస్తామన్నారు. ఇది ఇంకా అమలు కాలేదు. అమలు అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. సూపర్ 6లో మిగతా వాటిని ముక్కి మూలిగి అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు వచ్చే నెల నుంచి 15,000 వంతున పంచుతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ భవిష్యత్ ఆదాయాన్ని కుదువ పెట్టగా చంద్రబాబు అదే బాటలో గనుల ఆదాయాన్ని కుదువ పెట్టారు. తమాషా ఏమిటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని భారత రాష్ట్ర సమితి విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూసి జగన్ అండ్ కో గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వాలకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నిధులు మూలుగుతుంటే ప్రజలకు పంచిపట్టడంలో తప్పు లేదు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయ్యాక వారు చెల్లించిన సొమ్ములో కొంత మొత్తాన్ని వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో తిరిగి చెల్లిస్తారు. మన దేశంలో ఈ వెసులుబాటు లేదు. ఏదైనా కంపెనీ లాభాలు గడిస్తే పన్నులు చెల్లిస్తూనే ఉండాలి. అదే కంపెనీ కర్మకాలి నష్టాల్లోకి వెళితే ప్రభుత్వాలు కానీ ఆర్థిక సంస్థలు కానీ ముఖం కూడా చూడవు. వ్యక్తిగతంగా ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా వృద్ధాప్యంలో ప్రభుత్వాలు ఆదుకో. పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నందువల్ల ప్రభుత్వాలు అమలు చేస్తున్న వృద్ధాప్యపు పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా వారికి వర్తించవు. ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు పేదరికం తొలగిపోవాలి కదా. అయితే మన రాజకీయ పార్టీల స్వార్థం వల్ల పేదల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ, ఫీజు చెల్లింపు వంటి పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం ప్రభుత్వాలు చేస్తున్న అతి పెద్ద తప్పిదం. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారందరూ తెల్ల రేషన్ కార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. తెలంగాణ జనాభా 3.5 కోట్లు కాగా ఆహార భద్రతా కార్డులు అంటే తెల్ల రేషన్ కార్డుల వల్ల లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,25,00,000. ఇప్పుడు తెలంగాణలో 1,01,22,324 తెల్ల కార్డులున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2.5 లక్షల కార్డులు జారీ చేయబోతున్నది. దీంతో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,35,00,000 పెరుగుతుంది. అంటే రాష్ట్రంలో కేవలం 15 లక్షల మంది మాత్రమే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్ట. ప్రభుత్వ ఉద్యోగులే 10 లక్షల మంది ఉన్నారు కదా. రాష్ట్రంలో కార్ల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారి మాట ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే 15 లక్షల మందిని తీసేస్తే మిగతా ప్రజలంతా దారిద్ర్యంలో ఉన్నట్టే. ఇంతకంటే దారుణం ఉంటుందా? తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కిలో రూపాయి వంతున పంపిణీ చేస్తున్న సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సాలిన దాదాపు 15,000 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. 1983లో కిలో ₹2 బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ రంగంలో అదొక విప్లవంగా చెప్పుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత కిలో బియ్యం రూపాయికే ఇవ్వడం సంక్షేమం అవుతుందా? రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం అవుతుందా? ఈ అరాచక ధోరణుల వల్లనే తెలుగు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిజం కాదా?
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,70,00,000 కుటుంబాలు ఉండగా అందులో 1,45,00,000 కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా బియ్యంపై ఏటా 15,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. తమాషా ఏమిటంటే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 8,20,00,000, ద్విచక్ర వాహనాల సంఖ్య 1,22,00,000కు పైగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2,66,000 అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉంది. అన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం వల్లనే తెల్ల రేషన్ కార్డుల కోసం జనం ఎగబడుతున్నారు. ఈ కార్డు కింద పంపిణీ చేస్తున్న బియ్యం రీసైకిల్ అవుతున్న విషయం బహిరంగ రహస్యం. రాష్ట్రాల జనాభాను మించి తెల్ల రేషన్ కార్డులు ఉంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు పలు సందర్భాల్లో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలుసు. అయితే తెల్ల రేషన్ కార్డుల ఏరివేతకు పూనుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సాహసించడం లేదు.